ఈయన ఎంత సింపుల్ అంటే మన్మోహన్ సింగ్ గారు, నేను ఈ పరిస్థితులలో ఉండడానికి నా ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం అంటాడు. విద్యకు చాలా విలువనిచ్చిన మనిషి. ఆయన అటు పంజాబ్ యూనివర్సిటీలో చదివిన తర్వాత ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ ఏవైతే మనము ఉన్నత స్థాయి విద్య అనుకుంటామో, ఆ స్థాయిలో ఆయన అక్కడ విద్య సంపాదించి, మళ్ళా ఇక్కడ ఆయన వచ్చారు. యాక్చువల్‌గా ఆయన మీరు చూసుకుంటే అంటాడ్‌లో పనిచేసేవాడు. యునైటెడ్ నేషన్స్‌లో తర్వాత సౌత్ మిషన్ అని ఒక దాంట్లో పనిచేసేవారు జెనీవాలో. అప్పుడు ఆయన ఏ యూనివర్సిటీలో చదివారో పంజాబ్ యూనివర్సిటీ, తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఆయన ప్రొఫెసర్‌గా రమ్మని చెప్పారు. చెబితే ఆయన అక్కడికి రావడానికి సంసిద్ధమైనప్పుడు అప్పుడు యునైటెడ్ నేషన్స్‌లో ఉన్నవాళ్ళు, సౌత్ మిషన్‌లో ఉన్నవారు, "మీరు ఎందుకు ఇంత ఫూలిష్ డెసిషన్స్ తీసుకుంటున్నారు" అన్నారు. ఆయన అన్నాడు, "ఇట్ ఈస్ బెటర్ టు బి ఫూలిష్ సమ్‌టైమ్స్" అంటాడు ఆయన. "సమ్‌టైమ్స్ ది వైజెస్ట్ థింగ్ టు డూ ఈస్ టు యాక్ట్ వెరీ ఫూలిష్‌లీ" అంటాడు ఆయన. సో అది చెప్పి ఆయన ఇక్కడికి వచ్చేసారు. కాబట్టి రావడం వల్ల ఆయన తరువాతి జీవితం అంటే మీరు తీసుకుంటే ఆయన అనేక పదవుల్లో ఉండిన్నారు. మీరు చూసుకుంటే ఆయన హిస్టరీ చూసుకుంటే ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్నారు, యూజీసీ చైర్మన్ గా ఉన్నారు. తర్వాత వచ్చేసి మీరు తీసుకుంటే అనేక పదవులు ఆయన తీసుకున్నారు. అంటే ఆయన ఎక్కడున్నా ఆ పదవికి ఆయన వన్న తెచ్చాడు. ఆయన పదవుల వెంట పడలేదు. ఆయన ఉన్నందువల్ల ఆ పదవికి వన్న తీసుకొచ్చిన వారు మన్మోహన్ సింగ్.